వెల్కమ్ టు ది లియో. సాధారణంగా గ్రీన్ మ్యాట్లు అనేవి మనం ఎక్కడ ఎక్కువగా చూస్తామంటే షూటింగ్లు జరిగే దగ్గర మనం ఎక్కువగా చూస్తాం. ముఖ్యంగా సినిమాల్లో ఈ షూటింగుల కోసమని గ్రీన్ మ్యాట్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ షూటింగుల్లో వాడే గ్రీన్ మ్యాట్ని రాజకీయ నేతలు కూడా వాడుతున్నారు. అసలు రాజకీయ నేతలకి గ్రీన్ మ్యాట్లకి ఏంటి సంబంధం అని మీకు అనుమానం రావచ్చు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి సభలో కూడా మొత్తంగా ఎంత అయితే ఆ గ్రౌండ్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనేది చాలామందికి అర్థం కాల. సరే, ఏదో నీట్గా అందంగా ఉండడం కోసం వేసారేమని అనుకుంటున్నారు, కానీ అసలు విషయం అది కాదు. ఎందుకు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారంటే రేపు జనం తక్కువ వచ్చినప్పటికీ కూడా ఆ గ్రీన్ మ్యాట్ ఎక్కడైతే ఖాళీగా గ్రీన్ మ్యాట్ కనపడద్దో అక్కడ జనాన్ని ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసి ఫోటోలు వీడియోలు బయటకు వదిలితే జనం భారీగా వచ్చినట్టుగా కనపడతారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ గ్రాఫిక్స్ స్టంట్ను ఇక్కడ వాడారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి వచ్చే ఆలోచనలు వేరొకరు ఎవరికి రావు. ఇప్పటి వరకు ఒకవేళ ప్రజల కోసం గ్రీన్ మ్యాట్ వేయాలని ఏ రాజకీయ పార్టీ నాయకుడికి ఆలోచన రాలా. సినిమా సెట్టింగ్ అప్పుడు మనం బాహుబలి ఇలాంటి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసినప్పుడు అలాంటి గ్రీన్ మ్యాట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఈరోజు అద్దంకిలో ఏర్పాటు చేసే సభలో మొత్తం చూడండి, ఎక్కడా కూడా పొడి కనపడకుండా ఈ నడిచే దారి తప్ప ఎక్కడా కూడా పొడి కనపడకుండా మొత్తం కూడా గ్రీన్ మ్యాట్తో సెట్ చేశారు. ఎందుకు వేసారు గ్రీన్ మ్యాట్? ఎందుకు వేసారంటే చూడండి, చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ నడుస్తున్నాయి. వాస్తవానికి ఇది బాహుబలికి సంబంధించిన ఒక గ్రాఫిక్స్ చూడండి. ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు, బట్ వెనకమాల ఎవరూ లేరు. బట్ రియల్ సీన్కి వచ్చేటప్పటికి ప్రభాస్ వెనకమాల ప్రజలు కనపడుతున్నారు. సో ఎలా వచ్చిందంటే ఈ గ్రీన్ మ్యాట్ని తీసేసి ఎడిట్ చేయటం వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడండి. ఇక్కడ ప్రభాస్ ఒక్కడే ఉంటాడు, బట్ ఇక్కడ గ్రీన్ మ్యాట్ తీసేటప్పటికి ప్రభాస్తో పాటు మొత్తం సైన్యం కానివ్వండి, వెనకమాల కోటలు కానివ్వండి, మొత్తం అసలు అది గ్రాఫిక్స్ అన్న విషయం మనకు అర్థం కానే కాదు. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకి ఇలా వేసాడు కదా. రేపు జనం రాకపోయినా సాయంత్రానికి ఎలా చూపిస్తారో తెలుసా? సాక్షిలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన జనాన్నో లేదా అక్కడక్కడ ముక్కల కింద అతికేసో మొత్తంగా ఎలా చూపిస్తారంటే ఇది ఇలా చూపిస్తారు. వాళ్ళు చూపించే ఏ వీడియో కానీ ఏ ఫోటో కానీ స్పష్టమైన క్లారిటీ ఉండదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వాస్తవానికి అంత ఈజీగా అర్థం కాదనుకోండి, పర్టికులర్గా చూస్తే తెలుస్తుంది. అంత ఈజీగా అర్థం కాని స్థాయిలో ఎడిట్ చేసి ఇదిగో మామూలుగా అయితే ఇలాగ ఉంటుంది, దానికి ఎడిట్ చేసి రేపు సాయంత్రానికి ఎలా వదులుతుందంటే సాక్షి ఇదిగో ఈ విధంగా వదులుతుందంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి సభకు రావటం లేదు. అందుకోసం అని చెప్పి ఈ గ్రాఫిక్స్ స్టంట్లను సిద్ధం చేశారు. వాస్తవానికి ప్రజా వ్యతిరేకత ఉందని ప్రజల్లోకి కనుక వెళితే అది జగన్మోహన్ రెడ్డిని మరింత డ్యామేజ్ చేస్తుంది. దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ స్టంట్లు అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అసలు ఎక్కడా కూడా గ్రీన్ మ్యాట్ లేకుండా ఏ ఒక్క పని కూడా ఇక్కడ జరగదు. చూడండి మొత్తం ఇదిగో చూడండి, ఇదిగో మనం ఇక్కడ పైనుంచి చూడండి మ్యాక్సిమం వేసేసారు చూడండి, ఎక్కడా కూడా. మరి ఒకవేళ మనం అనుకున్నట్టుగా గ్రీన్ మ్యాట్ వేసింది అందుకు కాదు అనుకున్నాం. సాధారణంగా వీళ్ళు ఎక్కడైనా సరే 3 కలర్స్ వాడతారు, కానీ ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఒకటి మాత్రమే వాడారు. ఎందుకని ఇతర కలర్ను వాడలేదు? ఇంత గ్రీన్ మ్యాట్ వేయటం ఆషామాషి వ్యవహారం కాదు. కానీ మొత్తానికి కూడా గ్రీన్ మ్యాటే తీసుకొచ్చేసారు. ఎందుకు వేశారు మీకు ఇదే సందర్భం గుర్తు చేస్తాం. మళ్ళీ ఋషికొండ మీద గుండు కొట్టేసి దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పారు, గుర్తుందా మీకు? ఋషికొండ గుండు కొట్టేసి దాని మీద శాటిలైట్ ఫోటోలు తీస్తే మొత్తం కూడా గుండు కొట్టినట్టు కనపడుతుందని చెప్పి దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పారు. తర్వాత ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. దానికి సమాధానం చెప్పుకోలేక వాళ్ళు తలదించుకునే పరిస్థితి. ఋషికొండ మీద ఎందుకు గ్రీన్ మ్యాట్ కట్టారో ఎవరికి తెలియదు. అదెందుకు కట్టారు అంటే శాటిలైట్ నుంచి తీసినప్పుడు మిగతా పచ్చని చెట్లతో పాటు అది కూడా గ్రీన్లో కలిసిపోయి కనపడుతుంది. అప్పుడు కొండను కొట్టినట్టుగా కనపడదు. ఆ ఉద్దేశంతో కట్టిందే గ్రీన్ మ్యాట్. ఇక్కడ ఎందుకు గ్రీన్ మ్యాట్ కట్టారయ్యా అంటే గ్రాఫిక్స్లో జగన్మోహన్ రెడ్డి సభకు జనం వచ్చినట్టుగా చూపించడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ స్టంట్ మొదలుపెట్టాడు. అమరావతి గ్రాఫిక్స్ అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన జనాన్ని కూడా, తన సభకు వచ్చే జనాన్ని కూడా గ్రాఫిక్స్ చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు. మొన్న విజన్ విశాఖ అని చెప్పేది ఐకానిక్ టవర్ ఒకటి గ్రాఫిక్స్ విడుదల చేశాడు. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఆ సభలకు జనం రావట్లేదు. ఇటీవల మనం చూసాం, సభలకు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇవ్వకముందే పారిపోతున్నారని సోషల్ మీడియాలో రావటం, ఖాళీ కుర్చీలు ఖాళీ ప్లేసుల్లో ఫోటోలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి సభకు జనం రాలేదని చెప్పి సోషల్ మీడియాలోని రావటం, అది జగన్మోహన్ రెడ్డిని బాగా డ్యామేజ్ చేస్తుంది. పైగా పరదాలు కట్టుకుని వెళ్ళిపోయే సీఎం అయ్యే. దీనికి ఎలాగైనా సరే ఒక చెక్ పెట్టాలి. జనం రాకపోయినా వచ్చినట్టుగా చూపించాలంటే ఏం చేయాలి అంటే ఇదిగో ఈ విధంగా చేయాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు
చేసేటప్పుడు కూడా మొత్తం ముక్కల కింద కట్ చేసి ఎడిట్ చేసి పంపితే వెనకమాల క్లాక్లో దొరికిపోయారు. వెనకమాల జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉన్న టైంలో దొరికిపోయారు. తర్వాత ప్రెస్ మీట్కి వెనకమాల ఆ గడియారాన్ని బీకేశారు. ఆ గడియారాన్ని బీకేశారు, చేతి గడియారం కూడా బీకేశారు. రెండూ బీకేశారు గతంలో. అంటే ప్రతిసారి ఏదో ఒక స్టంట్ చేయటం, అడ్డంగా దొరికిపోవటం వైసీపీకి అలవాటుగా మారింది. ఇదిగో వైనాట్ 175 అంట. మరి ఇక్కడ 3 రంగులు వాడారా? ఇక్కడ 3 రంగులు వాడారు. ఎందుకంటే ఇది స్టేజ్, ఇది దీని మీద జనం ఎవరు ఉండరు కామన్గా. అక్కడ మొత్తం పూర్తిగా గ్రీన్ అవసరంలా. కానీ దీనికి ఆనుకుని మొత్తం గ్రీనే. మళ్ళీ ఎక్కడా కూడా ఖాళీ ఉండదు. ఇదైతే నడకదారి కూడా గ్రీన్ వేసేసారు. చూడండి, ఇక్కడ నడకదారి కూడా గ్రీన్ వేసేసి బారికేడ్లు మొక్కల కింద కూడా చేసింది. ఎందుకంటే చక్కగా ఎడిటింగ్లో ఈజీగా ఉంటుంది. మొక్కల కింద అతికించడానికి కూడా, బారికేడ్ల మధ్యలో జనాన్ని అతికించడానికి కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా మొక్కల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి సభలు పూర్తిగా విఫలమవుతున్నాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి డ్రామానే ఈ గ్రాఫిక్స్. బాహుబలి గ్రాఫిక్స్ను మించి నాకు తెలిసి గ్రాఫిక్స్ పెద్ద గ్రాఫిక్స్ డిజైనర్లు దించుకుని ఉంటారు రంగంలోకి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి సభకు జనాన్ని ఎడిట్ చేయాలి. 2019 అంటే జనం వచ్చారు కాబట్టి ఎడిట్ చేయకుండా పని జరిగింది. కానీ ఇప్పుడు జనం రావటం లేదు కాబట్టి అందుకనే రోడ్ షోలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బహుశా రోడ్ షోలు పెట్టట్లేదు, ఎందుకు ఇతర కార్యక్రమాలు పెట్టట్లేదు అంటే ఇదిగో ఇందుకే. గ్రీన్ మ్యాట్లు, రోడ్ల మీద గ్రీన్ మ్యాట్లు వేయడం కుదరదు కదా. రోడ్ షోల మీద గ్రీన్ మ్యాట్లు అయితే జనం ఊరుకుంటారని అవుతారు, నోటుతో నవ్వుతారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇలా సభలు ఏర్పాటు చేసి భారీగా చూపించడం, ఆ మొత్తానికి జనం వచ్చినట్టుగా చూపించడం. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ గురించి, గ్రీన్ మ్యాట్ల గురించి, ఎడిట్ల గురించి ఆ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. మరొక్కసారి వైసీపీ బండారం బయటపడింది. సభకు రాని జనాన్ని వచ్చినట్టుగా చూపించడం కోసం, జగన్మోహన్ రెడ్డికి లేని ప్రజాదరణ ఉన్నట్టుగా చూపించడం కోసమే ఈరోజు గ్రీన్ మ్యాట్ స్టంట్లేసి అడ్డంగా దొరికిపోయి ఈరోజు నవ్వులు పాలవ్వాల్సిన పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చింది.